ఒక బాలుడు నది ఒడ్డున నడుస్తూ ఉండేవాడు. ఒక పెద్ద మొసలి వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని బయటపడేందుకు అల్లాడుతుండటం చూశాడు. మొసలి ఆ బాలుణ్ణి చూసి వేడుకుంది. బాలకా! దయచేసి నన్ను ఈ ఉచ్చు నుండి విడిపించు. బాలుడు సందేహంతో అడిగాడు. నేను నిన్ను విడిపిస్తే నువ్వు నన్ను తినవా? మొసలి వినయంగా చెప్పింది. నువ్వు నన్ను రక్షిస్తే జీవితాంతం నీకు కృతజ్ఞుడిని ఉంటాను. నేను నిన్ను ఎలా తినగలను? మొసలి మాటలకు కరిగిపోయిన బాలుడు ఉచ్చు విప్పి మొసలిని విడిచాడు. కాని బయటపడగానే మొసలి తన అసలు స్వభావం చూపించింది. వెంటనే బాలుడి కాలును బలంగా కరచి పట్టుకుంది. బాలుడు నొప్పితో కేక వేస్తూ అన్నాడు. నేను నీ ప్రాణం కాపాడాను. నువ్వు ఇలా ప్రతిఫలం ఇస్తావా? ఇది న్యాయమా? మొసలి నవ్వుతూ చెప్పింది. ఈ లోకంలో కృతజ్ఞత అనే మాట ఉండదు. బలవంతుడు బలహీనుడిని తినడం సహజం. ఇదే జీవన సత్యం. బాలుడు ఆలోచించి అన్నాడు. మనిద్దరం ఇలా వాదించుకోవడం కంటే ఇంకెవరినైనా అడిగి తీర్పు చెప్పమంటాం. మొసలి అంగీకరించింది. వారు ఒక తెలివైన నక్కను కలుసుకున్నారు. నక్క జాగ్రత్తగా విని చెప్పింది. ఈ విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు. మొసలి ఎలా ఉచ్చులో చిక్కుకుంది? ఒకసారి చూపించు. మొసలి తిరిగి ఉచ్చులోకి వెళ్లి చూపించింది. అప్పుడే నక్క బాలుడికి సంకేతం ఇచ్చింది. బాలుడు వెంటనే ఉచ్చును బిగించి కట్టేశాడు. మొసలి మళ్లీ చిక్కుకుంది. నక్క బాలుడితో చెప్పింది. దయ చేయడం మంచిదే. కాని తెలివి లేకుండా చేసిన దయ ప్రమాదకరం. బాలుడు నక్కకు కృతజ్ఞతలు తెలిపి సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయాడు. జ్ఞానంతో కూడిన దయే నిజమైన దయ. తెలివి లేకుండా చేసిన ఉపకారం కష్టానికి దారి తీస్తుంది.